ఒకసారి చికిత్స తీసుకున్న తర్వాత మళ్ళీ ఈ స్పైన్ ఫ్రాక్చర్ వల్ల సమస్యలు అంటూ మళ్ళీ వస్తూ ఉంటాయా? పునరావృతం అవుతూ ఉంటాయా? ఒకసారి స్పైన్ ఫ్రాక్చర్కి మనకు కావాల్సింది ఏంటంటే ఎముక అనేది మనకి బాడీలో హీల్ కావాలి అంటే దానికి ఫర్ ఎగ్జాంపుల్ మీ కాలు ఇరిగింది, దానికి నార్మల్గా ఒక 6 నెలల నుంచి 7-8 నెలలు టైం తీసుకుంటుంది. అలా ప్రతి టిష్యూకి ఒక టైం ఉంటుంది. ఇప్పుడు చర్మం తెగిపోతే అది యూజువల్గా ఒక 10 రోజుల్లో హీల్ అయిపోతుంది. బోన్ హీలింగ్ అన్నది కూడా దానికి కూడా ఒక టైం పడుతుంది. అది కొంతవరకు మన బాడీలో ఉన్న న్యూట్రిషన్ బట్టి మన వయసు బట్టి కూడా హీలింగ్ అవుతుంది. నార్మల్గా బోన్ హీలింగ్ బాగా కావాలి అనుకుంటే వెన్నుపూసలో ఉన్న బొక్కలు బాగా హీల్ అవ్వాలి అంటే మనకు ఉజ్జాయింపుగా ఒక 6 months కొద్దిగా దానికి టైం పడుతుంది. ఈ టైంలో మనం కూర్చున్నాం అనుకోండి, ఎవ్రీ టైం బోన్ ఫామ్ అవుతుంది. బోన్ హీలింగ్ వచ్చే టైంలో బోన్ మెత్తగా ఉంటుంది. మళ్ళీ కూర్చుంటే ఆ బోన్ ఒత్తిడికి మళ్ళీ అది మళ్ళీ ఆ గూనికి వచ్చేస్తుంది. ఫస్ట్ బోన్ ఫామ్ అయింది బేబీ బోన్ అంటారు, మెత్తగా ఉంటుంది. దాని మీద మళ్ళీ ఒత్తిడి పెడితే మళ్ళీ అది క్రష్ అయిపోతుంది. ఇది మళ్ళీ ఏదైతే ఉన్నదో ఆ స్ట్రక్చర్ మళ్ళీ మారిపోతుంది. సో మీరు ఫస్ట్ 3 months 6 months నడుము జాగ్రత్తలు తీసుకోవాలి. ఏంటి తీసుకోవాలి? వీలైనంత వరకు పడుకునే ఉండాలి. కూర్చోవాలనుకుంటే దానికి స్పెషల్ బ్రేసెస్ ఉన్నాయి. లోకల్ బ్రేసెస్ అవ్వచ్చు, ఇంపోర్టెడ్ బ్రేసెస్. ఆ బ్రేసెస్ పెట్టుకుని లిమిటెడ్ యాక్టివిటీ చేసుకోవాలి. లిమిటెడ్ యాక్టివిటీ అంటే మీ వాష్రూమ్ కానీ అలాగే వెళ్ళి వీలైనంత వరకు లిమిటెడ్ అలా మీరు జాగ్రత్తలు కానీ పాటించినట్టయితే మీకు బోన్ హైట్ మెయింటైన్ అవుతుంది, బోన్ స్ట్రెంత్ వస్తుంది. ఈ మధ్యలో నేను చెప్పినట్టు ఒకసారి నొప్పులు తగ్గిన వెంటనే మీరు ఫిజియోథెరపీ వలన బ్యాక్ ఎక్సర్సైజెస్ చేసి స్ట్రెంథన్ చేసుకుంటే ఆ బోన్స్ని స్ట్రాంగ్గా ఉంచడమే కాకుండా ఎప్పుడైతే మజిల్స్ స్ట్రాంగ్గా ఉంటాయో బాడీ షేప్ని పోస్చర్ని మెయింటైన్ చేస్తాయి, నొప్పి కూడా తొందరగా తగ్గించేస్తాయి. సో ఫిజికల్ స్ట్రెంథనింగ్, మంచి డైట్, కొద్దిగా రెస్ట్, బ్రేసెస్, వీటి వలన చాలా వరకు మనము 90% పైన ఎవరికి ఆపరేషన్ లేకుండా చేయగలం. కానీ మేము చెప్పినట్టు వాళ్ళు కొద్దిగా ముందుగా రావాలి, చెప్పిన అడ్వైజ్ని కరెక్ట్గా పాటించాలి. రైట్ డాక్టర్ గారు.